నేత జగన్మోహన్ రెడ్డి భద్రతకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రికి వైసీపీ అధినేతకి ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు అనేటువంటి ఒక భయాందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆయన్ని చూసేందుకు ఆయన పార్టీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ వేల సంఖ్యలో తరలి వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా సరైనటువంటి భద్రతని బందోబస్తుని ఇవ్వట్లేదనేటువంటి అభిప్రాయంతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే ఆయన భద్రతకు సంబంధించి చూస్తే మాజీ సీఎం జగన్ భద్రతపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనకు Z+ కేటగిరీ భద్రత కల్పించాలని మాజీ సీఎం హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయనకి Z కేటగిరీ భద్రత కల్పిస్తున్నారని చెప్తున్నారు. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందన్న Z+ కేటగిరీ భద్రత కల్పించాలని మాజీ సీఎం న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిపై మంగళవారం వాదనలు వినిపించిన కేంద్ర హోంశాఖ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు జగన్కి Z+ కేటగిరీ భద్రత అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆ స్థాయిలో భద్రత కల్పించేందుకు ఆయన ప్రాణాలకు ఏమీ ముప్పు లేదని చెప్పి తేల్చి చెప్పారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఆయనకి ఖచ్చితంగా ముప్పు ఉంది. ఎందుకంటే ఆయన సంబంధించి గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన మీద రాళ్ల దాడులు జరిగాయి. అదేవిధంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 అధికారంలో ఉన్న క్రమంలో వైజాగ్ ఆయన ఎయిర్పోర్ట్లో కూడా ఆయన మీద కోడికత్తితోటి మరి ఆయన మీద దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని పరిశీలనలో పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా దాడి జరుగుతుందేమో అని చెప్పేసి వైసీపీ శ్రేణులు భయపడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే మరి నిబంధనల ప్రకారమే జగన్కి భద్రత కల్పిస్తామని చెప్పేసి అయితే సర్కారు చెప్తుంది. మరి చూడాలి ఆయన భద్రతకు సంబంధించి మరి భవిష్యత్తులో మరి ఏ విధమైనటువంటి తీర్పులు కోర్టులో వెలువడున్నాయి. ఇకపోతే కొద్దిసేపటి క్రితం వైకాపా అధినేత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కార్యకర్తల సమావేశానికి సంబంధించి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారంట వైఎస్ఆర్సీపీ అధినేత. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఈ కార్యక్రమాన్ని 5 వారాల పాటు నిర్వహిస్తారంట. కూటమి ప్రభుత్వం మెడల వంచే వరకు వైసీపీ పనిచేస్తుంది. చంద్రబాబు హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా మనం పథకాలు అందించాము, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్, రెడ్ బుక్ పాలన చూస్తున్నాం. మన 5 ఏళ్ల పాలనలో వివక్షత లేకుండా పథకాలు అందించాము. గ్రామ స్థాయిలో కూడా అన్ని కమిటీలు పూర్తి కావాలి. చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కాస్త వెనకడుగు వేస్తారేమో అని అనుకుంటున్నటువంటి తరుణంలో ప్రతి సందర్భంలోనూ ఆయన ఏదో ఒక ట్విస్ట్ అయితే కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక సంచలనమైనటువంటి నిర్ణయానికైతే తెరలేపారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం పెడుతున్నారంట. మరి అమలకాని ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అమలకాని పథకాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. కూటమి ప్రభుత్వం మెడలు వంచుతుందని చెప్పారు. అయితే QR కోడ్ స్కాన్ చేయగానే అక్కడ QR కోడ్ పెడతారంట. QR కోడ్ స్కాన్ చేయగానే ప్రజాగలం, సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ వస్తాయంట. వాటిలో ఏ హామీలు అమలయ్యాయి, ఏ హామీలు అమలు కాలేదని చెప్పేసి వాటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందంట. సో అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గాదా వెంకటేశ్వర గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో